హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విత్ జయ. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇదైతే ఐకియా టూర్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మ్యాక్సిమం అయితే సగం అయితే కవర్ చేసాము. ఎంత వెళ్తున్నా కూడా వెళ్తున్నట్టే ఉందన్నమాట. ఇక్కడ మా హవీలో క్యూట్గా ట్రాలీలో కూర్చుంది. ఇక్కడ కూడా ట్రాలీ కావాలి అని చెప్పేసి ఇంకా నడిచి ఇంకా కాలు నొప్పి వచ్చినాయి. కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నా. సోఫా అయితే చాలా రిలాక్సిబుల్గా ఉంది. కాస్ట్ చూస్తే భయం వేస్తుంది కాకపోతే. అండ్ ఇదైతే లివింగ్ రూమ్కి సంబంధించింది అనమాట. ఎంత బాగా డెకరేట్ చేశారో మొత్తం అంతా. ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుంది ఐకియాలో. అండ్ ఇవి టేబుల్స్ అనమాట. టేబుల్స్ అక్కడే ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఈ లైటింగ్స్వి ఇదంతా, ఈ సోఫా సెట్, ఇది ఒక లివింగ్ రూమ్ అంటే లైక్ బాల్కనీ టైప్లో మనం పెట్టుకోవడానికి ఇదంతా. ఇక్కడ మా మామయ్య ఏమో హవిలాక్ ఫొటోస్ తీస్తూ బిజీగా ఉన్నారు. తనేమో అక్కడ నుంచి పరిగెడుతుంది అనమాట. ఆ క్లైంబర్ చాలా బాగుంది కదా, ప్లాస్టిక్ది. అండ్ ఇది వన్ మోర్ లివింగ్ రూమ్ అనమాట. చాలా బాగుంది. నాకు ఆ షాండిలియర్స్ చాలా బాగా నచ్చినాయి. ఆ లైటింగ్స్ ఉండి చాలా క్యూట్గా అనిపించింది, నాకు బాగుంది. ఇది ఒక అనదర్ లివింగ్ రూమ్. ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే మనం ఏదైనా హౌస్ కట్టుకున్నప్పుడు ఐడియాస్ కోసం ఐకియాకి వచ్చేయచ్చు. అలాగే కొన్ని థింగ్స్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ బెస్ట్ ఐడియాస్. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా థింగ్స్ చెత్తగా పడేయకుండా అలా ఆర్గనైజర్ లాగా ఇచ్చారు. అండ్ దాని తర్వాత టీవీ ఆర్గనైజర్స్ అనమాట. టీవీ దగ్గర పెట్టుకునే టేబుల్స్, కబోర్డ్స్ ఇవన్నీ. ఈ టీవీ సెట్ మొత్తం 6,700 అంట. బట్ టీవీ రాదు, ఓన్లీ టేబులే అనుకుంటా. అండ్ అన్నీ నాకు ఎక్కడ టాయ్స్ కనిపించలేదు. ఫైనల్ హవిలాగ్ టాయ్ లాంటిది కనిపించేసింది అనమాట. బెడ్ లైట్స్, ఈ పెన్సిల్ టైప్. కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయి, కానీ చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. 2000 అండి దగ్గర, 2000. దాని తర్వాత డ్రెస్సింగ్ టేబుల్స్ విత్ లైటింగ్, విత్ కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని ప్రైస్ దాని పక్కనే ఇవేవో ఉన్నాయి. ఏంటని చెప్పి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. తర్వాత చూస్తేనేమో స్క్రూస్, నట్స్ అవన్నీ అనమాట ఆ బాక్స్. ఇవేమో ప్లాంటర్స్, భలే క్యూట్ ఉన్నాయి, వైట్ కలర్. ఇది స్టూల్స్ ఉంటాయి కదా, ఐరన్ స్టూల్స్ టైప్, మనమే ఫిక్స్ చేసుకోవాలి. అవిలాకి ప్లాస్టిక్ స్టూల్ ఒకటి తీసుకున్నాము, సేమ్ అది కూడా అంతే, అలానే వచ్చింది. ఇవేంటో నాకు అసలు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు అర్థం కాలేదు అసలు దేనికో కూడా. ఫ్రిడ్జ్కి పెట్టుకుంటారావా లేకపోతే ఏంటో కూడా అర్థం కాలేదు. తర్వాత వచ్చేసి షూ ర్యాక్స్. ఇది చాలా బాగుంది, కలర్ అండ్ ఎవ్రీథింగ్. ఇందులోనే కలర్ వైట్ అనమాట. 11,990 రూపీస్ కాస్ట్ మాత్రం. దాని పక్కనే ఇంకొకటి, ఇది కూడా బాగుంది. ఇది ఒక అనదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షూ ర్యాక్. రెండిట్లో మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి. అండ్ ఇవి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూ ర్యాక్స్. ఇలా చిన్నవి కావాలనుకుంటే ఇవి అనమాట. అవి పెద్దవి కదా, ఇవి చిన్నవి కావాలనుకుంటే ఇది. అండ్ ఇంకా మిర్రర్స్. ఈ మిర్రర్స్ చూడండి ఎంత బాగుందో. కాస్ట్ కూడా అంతే ఉంది, 3,990 అంట. ఇదైతే 6,990. భయం వేస్తుంది కాస్ట్లు చూస్తే. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అండ్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఒక బెడ్రూమ్ దగ్గర, ఇది అనమాట ఒక బెడ్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ విత్ కబోర్డ్స్. అండ్ అక్కడ ట్రైపాడ్ కూడా ఇచ్చారు. నేను అక్కడే వీడియో తీసాను అనమాట. అండ్ బెడ్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ ఏరియా అలా పెట్టారు. ఈ రూమ్ బెడ్రూమ్ ఒక దగ్గర, డ్రెస్సింగ్ ఏరియా ఒక దగ్గర. ఓపెన్ చేసి చూస్తే మంచిగా క్లోత్స్ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టారు. క్లోత్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ కొనుక్కోవచ్చు అన్నారు, బట్ అక్కడ ప్రైజెస్ అట్లా ఏమి లేదు. ఉన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ చూపిస్తున్నాయి. ఇంక ఇట్లా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారు. దాని తర్వాత ఇదేదో కొంచెం మనం టేబుల్స్ పైన వాటిపైన పెట్టుకుంటాం కదా, దీని ప్రైస్ అయితే 350 ఉంది. బయట అయితే ఇంకా మంచిగా వస్తుందేమో అనిపించింది నాకు. చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. చాలానే ఉన్నాయి, ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్స్కి వచ్చేసాము. కిడ్స్ బెడ్రూమ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అసలు. ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క థీమ్ లాగా అరేంజ్ చేశారు.
అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఈ క్లౌడ్స్ బెడ్ లైట్స్ చూడండి, అండ్ క్లౌడ్స్ అండ్ టోటైస్ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా కిడ్స్ బెడ్రూమ్. అండ్ ఈ హ్యాంగర్ భలే ఉంది వుడ్తో. అండ్ ఇక్కడ వాళ్ళు హోంవర్క్స్ చేసుకోవడానికి, అండ్ ఇక్కడ స్టోరేజ్, పిల్లోస్, వాళ్ళు బెడ్ పైకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ వుడ్తో చాలా క్యూట్గా ఉంది. అదైతే కబోర్డ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. ఇదిగోండి టోటైస్ లైట్స్తో పెట్టారు. ఇవే వుడ్తో చేసినవి. భలే ఉంది ఈ హ్యాంగర్స్. ఈ లైట్ థీమ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం ఇదైతే ఫిష్ అన్నమాట. అంటే లైక్ ఫిషెస్, మొత్తం ఫిషెసే అరేంజ్ చేశారు. ఈ రూమ్ మొత్తం ఫిషెస్, అంటే లైక్ ఆక్టోపస్ ఇట్లాంటివన్నీ. లైట్స్ కూడా చూడండి, ఆక్టోపస్ లాగా కింద హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు లైట్స్కి. అండ్ బెడ్ అండ్ మొత్తం ఇట్లా అరేంజ్ చేశారు సీ థీమ్లో. అండ్ వీటి ప్రైజెస్ అయితే ఈ ఆక్టోపస్ 14,990. దాని తర్వాత ఇది గర్ల్స్ బెడ్రూమ్ అనుకుంటా. భలే క్యూట్ ఉంది అసలు, ఎంత మంచిగా ఆర్గనైజ్ చేశారో. ఇది మొత్తం చిన్ని హోంవర్క్ చేసుకోవడానికి. అండ్ చిన్ని బెడ్, ఆ పైన ఈ బటర్ఫ్లైస్ చూడండి ఎలా అరేంజ్ చేశారో. అండ్ పక్కన కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. అండ్ మిర్రరు వాళ్ళ కోసం, చిన్ని బుల్లి చైర్. అండ్ కబోర్డ్స్ ఓపెన్ చేసి చూసాను, మంచిగా క్లోత్స్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. ఈ ఒక్క కబోర్డే కాదు, ఇంకా కబోర్డ్లో కూడా ఫుల్ ఫ్రాక్స్ పెట్టి అరేంజ్ చేశారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అదంతా ఫ్రాక్స్ కూడా అమ్మితే బాగుండేది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ సాక్స్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇది ఫస్ట్ కబోర్డ్. అండ్ ఈ డ్రాలో అయితే ఇంకేం పెట్టలేదు, ఓన్లీ ఫ్రాక్స్ దగ్గర అరేంజ్ చేశారు. అండ్ ఈ నెక్స్ట్ కబోర్డ్లో కూడా చెప్పాను కదా, ఫ్రాక్స్ అరేంజ్ చేశారు. ఫ్రాక్స్, టాప్స్, షార్ట్స్ ఇట్లా అరేంజ్ చేసి పెట్టారు. వాళ్ళు ఆడుకోవడానికి చిన్న హౌస్ డోర్ లాగా పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇలా చాలానే కిడ్స్ బెడ్రూమ్స్ కూడా డిఫరెంట్గా అరేంజ్ చేసి పెట్టారు. మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్లో మనం రూమ్ డెకరేట్ చేసుకోవడానికి. అక్కడ నుంచి అలా ఇటు వస్తే ఈ బాక్సెస్ కనిపించాయి. ఇవి కూడా స్టోరేజ్ బాక్సెస్, పెన్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అన్నిటికంటే ఇవి కొంచెం బెస్ట్ ప్రైస్ అనిపించింది. అందులో 3 బాక్సెస్ 150 రూపీస్. ఒకటి తీసుకుందామని చెప్పేసి ఒకటి తీసుకున్నాను నేను. అటు నుంచి ఇటు వచ్చేసరికి ఇంకా ఇక్కడ కిడ్స్ రూమ్స్కి సంబంధించిన బెడ్షీట్స్, మ్యాట్స్, పిల్లో కవర్స్, కుషన్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇదైతే భలే అరేంజ్ చేశారు ఈ పాండాస్తో, ట్రీ థీమ్. ప్రైజ్ 1,490 రూపీస్ అంట. ఇంకా అలా చూస్తున్న కొద్దీ ఇంకా కొత్తగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ బెడ్షీట్ కమ్ పిల్లో అనమాట. పిల్లోతో పాటు ఈ బెడ్షీట్ కూడా ఇస్తున్నారు. ఇంకా కిడ్స్కి బాతింగ్ టవల్స్ అని ఇట్లా మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. కిడ్స్కి సంబంధించినవన్నీ, బెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ టేబుల్స్, కుషన్స్. ఇవి ఒక బెడ్, ఇది బాగుంది. ప్రైస్ కూడా ఎక్కువే అనిపించింది నాకైతే. ఇక్కడ టేబుల్స్, చైర్స్ కిడ్స్కి సంబంధించి హవిలాకి రౌండ్ సర్కిల్ స్టూల్ ఉంది కదా, అది తీసుకున్నాము. 399. దానికి పింకే కావాలంట. పింక్ అంటే పిక్చర్స్ హవిలాకి. ఈ లైట్ అయితే 2,490. ఇదేంటో అర్థం కాలేదు, మొబైల్ స్టాండ్ అనుకుంటా. 199. ఇదొక చైర్ 4,420 ఎంతో పడింది. ఈ చైర్స్ అయితే 699. ఇవి కొంచెం మనం దేనికైనా స్టిక్ చేసుకొని
చిన్న చిన్న పౌచెస్ అనమాట. అండ్ ఇవి స్టోరేజ్ బాక్సెస్. స్టోరేజ్ బాక్సెస్, ఇవి ట్రేస్, అంటే కిడ్స్ ఏవైనా పజిల్స్ పెట్టుకోవడానికి, టాయ్స్ పెట్టుకోవడానికి. అండ్ కిడ్స్ ప్లేట్స్. బట్ ప్లాస్టిక్ అంటే స్టీల్ బెటర్ కదా. ఇవి ప్లాస్టిక్వి 400 అంట. అండ్ ఇంకా చాలా స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి. ఇది ఒక స్టోరేజ్ బాక్స్, ఇది 200 అనుకుంటా. ఇవన్నీ అవే 199. నేను ఇందాక చూపించాను కదా బాక్సెస్, అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇవి లాండ్రీ బాస్కెట్స్ ఉంటాయి కదా, లాండ్రీ బాస్కెట్స్ అండ్ టాయ్స్ వేసుకోవడానికి స్టోరేజ్ బాస్కెట్స్. ఇలా ఇవన్నీ ఈ సైడ్ అంతా అవి ఉన్నాయి. కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. డిఫరెంట్గా అనిపించాయి నాకు. నార్మల్గా మనం బయటికి తీసుకెళ్ళడానికి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని అయితే, వాలెట్ లాగా. భలే ఉంది, డిజైన్ కూడా బాగా ఇచ్చారు, బాగుంది ఇది. ఇంకొంచెం అలా ముందుకెళ్తే ఇంక ఇవన్నీ కిడ్స్కి సంబంధించినవి ఉంటాయి. టాయ్స్ పెట్టుకునే పౌచెస్, టాయ్స్ లేదంటే వాళ్ళకి కావాల్సినవి అని పెట్టుకోవడానికి. ఇందాక చూపించాను కదా సాఫ్ట్ టాయ్స్ ఒక బెడ్రూమ్లో, కిడ్స్ బెడ్రూమ్లో. అవే షార్క్స్ అనమాట. ఇది 1000+ అనమాట దీని ప్రైస్. ఇవన్నీ ఇంకా సాఫ్ట్ టాయ్స్. ఈ స్పూన్స్ ఏదో క్వాలిటీ బాగున్నాయి. ప్రైస్ చూస్తే అమ్మో అనిపించింది. 3 స్పూన్స్ 279 రూపీస్ అంట. ఈ పాండాస్ ఇవి 350, 399 ఎంతో అయింది ప్రైస్. కానీ భలే సాఫ్ట్ ఉన్నాయి ఈ వైట్ పాండాస్. అండ్ అలాగే ఫ్రంట్కి వెళ్తే మనం ఇందాక చూసాం కదా బ్లాక్ అండ్ వైట్ పాండాస్, అవి కూడా సేమ్ ప్రైస్. ఇవి 299. ఇవి కూడా సేమ్ సాఫ్ట్ ఉన్నాయి బాగా. కిడ్స్ భలే ఇష్టపడతారు. అండ్ ఇవి ఎలిఫెంట్, ఇది కొంచెం పెద్దది. బేబీస్ కింద పడకుండా పెడతారు కదా ఈ ఎలిఫెంట్స్ని, అవన్నమాట. ఇవి 1490 అంట ఇది ప్రైస్. అండ్ ఆక్టోపస్ ఇందాక చూసాం కదా 1000+ ఉంది, అది కూడా 1400 ఎంతో ఉంది ప్రైస్. కానీ భలే ఉన్నాయి ఇవైతే. 1000, ఇక్కడైతే 1000 ఉంది. మన ఇందాక చూసిన మాత్రం 1400 పెట్టారు ప్రైస్. ఈ డాగ్స్ బాక్సెస్ అయితే బాగున్నాయి. హవీలకు ఒకటి తీసుకున్నాము, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. స్పూన్ సెట్స్ 6 స్పూన్స్ 19 రూపీస్. అండ్ అలానే సెట్స్ కొన్ని ఎక్కువ, సెట్స్ కొన్ని తక్కువ అలా ఉన్నాయి. కొన్ని మిక్స్డ్ ఫోర్క్స్, స్పూన్స్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. ఈ స్పూన్స్ కూడా మనకు మంచిగా సాల్ట్, పసుపు వీటిలోకి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. నేను అదొక సెట్ తీసుకున్నాను. అండ్ ఇంక ఇవన్నీ వచ్చేసరికి ఇంకా కిడ్స్కి సంబంధించినవే ఉంటాయి. ఇవన్నీ కిడ్స్ పాటీకి స్టాండ్ అండ్ హై చైర్స్, బాతింగ్ టబ్స్, ఇవన్నీ ఇవన్నమాట. పాటీ ట్రైనింగ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఇదైతే సేమ్ అసలు రూమ్ లాగా ఇలా పెట్టి ఇచ్చారు, చాలా బాగుంది. ప్రైస్ చూస్తేనే అమ్మో అంతా అనిపించింది. 2000, 1190, 10 రూపీస్ దగ్గర ఏముంది అసలు. ఇవన్నీ ఆ సెట్ బాక్సెస్ అనమాట, మనకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనం బేబీస్కి ఫుడ్ తినిపించేటప్పుడు వేసే డ్రెస్సెస్, బౌల్స్, సిప్పర్స్, వాళ్ళకి కావాల్సినవన్నీ 79 సిప్పరు. ఇంక ఇవన్నీ అవే. ఇక్కడ ఒక స్టీల్ బౌల్ పెట్టారు, అది మాత్రం 499. కప్ అండ్ గ్లాసు విడిగా అనమాట, కలిపి కాదు. కలిపి అయితే బాగుండేది, విడివిడిగానే 499 అంటే చాలా ఎక్కువ. ఇంకా ఇందాక స్పూన్స్ చూపించాను కదా, ఆ టైప్లోనే ఇక్కడ ప్లేట్స్, బౌల్స్ ఇవన్నీ పెట్టారు, గ్లాసెస్ ఇవన్నీ. అవి కూడా ఇలానే సెట్స్ పెట్టారు. 4 బౌల్స్ 999 అట్లా.
బట్ నాకు అంత అవసరం లేదనిపించింది, ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు, వీడియో తీశాను. అండ్ ఇదిగోండి ప్లేట్స్ అండ్ తర్వాత గ్లాసెస్. మా హవిల గ్లాసెస్ కావాలని గోల పెట్టింది. గ్లాసెస్ బౌల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఆ ట్రాలీలో వేసేసుకునేది. ఇదిగోండి హై చైర్స్ బేబీస్ కోసము. ఇంక ఇవన్నీ ఇటంతా స్టోరేజ్ బాక్సెసే. చూడండి మీరంతా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ తెలిసేసి ఉంటుంది. కానీ ఎంత వెళ్ళినా సరే తర్వాత మనం వెళ్ళేసరికి ఒక్కొక్కటి ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంటాయి. అవి అక్కడ ఐకియాలో ప్లేసెస్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి డిఫరెంట్గా. అండ్ స్టోరేజ్ బాక్సెస్ చాలా బాగున్నాయి అండ్ గ్లాస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ గ్లాస్వి బౌల్స్ ఉన్నాయి అండ్ లిడ్ సపరేట్గా కొనుక్కోవాలి, బౌల్ సపరేట్గా కొనుక్కోవాలి. మనకు కావాలంటే లిడ్ తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు రెండు కలిపి ఒకటే ప్రైస్ పెడితే సరిపోయేది కదా, డిఫరెంట్గా పెట్టే బదులు అనిపించింది. ఇవేమో డస్ట్బిన్స్. ఇక్కడ చిన్న డస్ట్బిన్స్ ఉన్నాయి కదా, ఇంకో ప్లేస్లో అయితే ఇంకా పెద్ద డస్ట్బిన్స్ ఉన్నాయి. అలాగే మనకు కావాలంటే బల్బ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ. డిఫరెంట్ బల్బ్స్, మన షాండ్లర్కి పెట్టుకునే బల్బ్స్, ఇలా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇవన్నీ అవే అన్నమాట. ఇందాక పెద్ద డస్ట్బిన్స్ అని చెప్పాను కదా, అవి ప్రైస్ వచ్చేసి 1290. అండ్ ఇక్కడ మన కిచెన్లో యూజ్ అయ్యే టవల్స్, ఈ డస్ట్బిన్స్లో ఇందాక చూసారు కదా చిన్న స్మాల్ సైజు, ఇది పెద్ద సైజ్ అనమాట. ఇంత పెద్దవి ఎవరు యూజ్ చేస్తారా అనుకున్నాను నేను. చిన్న సైజ్ ఏమో 899, పెద్ద సైజ్ ఏమో 1290. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫైనలీ ఇదే వీడియో. ఇంకా మన ఐక్యాని ఎంత చూపించినా సరే మనకు టైం సరిపోదు కదా. ఇదైతే మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ బాస్కెట్స్తో పాటు దానికి లిడ్ కూడా ఇచ్చారు. ఇంకా క్లాక్స్, కప్స్, ఇలా చాలానే ఉన్నాయి. అసలు చూపించే కొద్దీ వీడియో లెంత్ పెరిగిపోయింది తప్ప అది మాత్రం తరగదు, అంత ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మనకి పెద్ద బెడ్స్, సోఫాస్, లేదా ఇంకొంచెం పెద్ద టేబుల్స్ ఇవన్నీ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే స్మాల్ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇది 349 అంట ఈ స్టోరేజ్ బాక్స్. మా అత్తయ్య తీసుకుంటావా అని అడుగుతున్నారు, వద్దు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు మేము. స్టోరేజ్ బాక్సెస్కి ప్లేస్ సరిపోయిద్ది అనమాట, ఇంకా అందుకని ఇంకా నేనైతే తీసుకోలేదు. వీడియో అయితే ఇంతే. మా హైవేలో ఇక్కడ ఫుల్ ఆడుతుంది. ఆ టాయ్స్ వస్తున్నాయి లేదని ట్రై చేస్తాం, బట్ అవి రావట్లేదు అనమాట. అదనమాట వీడియో. ఐకియా టూర్ మొత్తం అయిపోయింది. నాకు నచ్చినవి నాకు వీలైనంత వరకు అయితే నేను చూపించాను మంచిగా అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye and keep smiling.